లేదు కదా అని చెప్పారు నాకు. కేసీఆర్ గారి కాళ్ళపై బట్టి మీరు అందరూ చూసే ఉంటారు, కాకపోతే చూసుకోండి టీవీ రైల్లో ఆయనతో మాట్లాడతాను, నేను విన్నా స్వయంగా. అది ఎంతవరకు సబబు? అంత హీనంగా మాట్లాడతారా? ఏంటి గోపీనాథ్కి 200 గజాల్లో చిన్న ఇల్లు ఉంది, ఏమీ లేదు. గోపీనాథ్కి ఏముంది ఏమీ లేదు. కేసీఆర్ చూసారా? అడిగారా కేసీఆర్ తల్లిని ఏముందో ఏమీ లేదో? అంత హీనపరచడం అవసరం ఏమొచ్చింది కేటీఆర్కి? గోపీనాథ్కి ఉన్నది లేదు, డబ్బు ఏం అడిగారా? నాకు తెలియదు. అసెంబ్లీలో మాట్లాడితే మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్లు చేసి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అడిగితే నేనేం సమాధానం చెప్పలేకపోయాను. ఆయన పాయింట్ అవుట్ ఎందుకు చేశానంటే వాళ్ళు మాట్లాడాడు కాబట్టి చేశాడు, లేకపోతే నాకేం పార్టీ అది కాదు. ఆయన మీ మాటలు మాట్లాడా లేదా అని మీరు చూసుకోండి. గోపీనాథ్ తల్లిగా నేను అడగవలసిన బాధ్యత. ఆయన అంత చచ్చిపోయిన తర్వాత అంత హీనపరచవలసిన గోపీనాథ్ అంటే చాలా వరకు తెలుసు. వాడు ఎంత దర్జాగా ఉంటాడో ఏముంటాడో అందరికీ తెలుసు. అంత దీంట్లో ఎంత హీనపరచవలసిన మాట ఎందుకు చేశారు? అది ఏమిటంటే ఆ రోజున నన్ను రావద్దు, గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు అని చెప్పినటువంటి లెటర్ చూసుకోండి. పేర్లు చూస్తామ్మ, తల్లి, అన్న, వదిన, అన్నపిల్లలు ఇద్దరు. ఇదే కదా మా కుటుంబం. వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకు అన్నారు? అదే సునీత ఎందుకు చెప్పింది ఆ మాట? ఏ రకంగా చెప్పింది? ఎవరు చెప్పించారు? లెటరు చెప్పటం కాదు, లెటరు చెప్పటం అయిపోయింది. చెప్పటం 20 ఏళ్ళ నుంచి చెప్తాను ఉంది. ఈ లెటర్ ఏంది? నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు. అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు. వెళ్ళేదని నా కొడుకుని చూసుకునేదని వచ్చేసేదాన్ని. మా ఇద్దరికి బాగానే ఉండేది. ఇవన్నీ రోడ్డు ఎక్కి నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఈ అమ్మాయి కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాము. ఈ మాటలన్నీ కూడా విన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు. కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎమ్మెల్యే పదవికి ఎవరైనా పట్టుకుంటారేమో కావాల్సిన వాళ్ళు. గోపీనాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలా? వాడు పోరాడి తెచ్చుకున్నాడు. వాడి జీవితం 43 సంవత్సరాలు రాజకీయ జీవితం. 20 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం. రెండోది లేకుండా అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. తప్పు ఒప్పులు చెప్తే అనుకోవద్దు. కాకపోతే జీవితం మాత్రం ఇది. పెళ్ళి ఇది ఇవన్నీ అట్లు ఏ ఫోటోలు చూపించి పెళ్లి చేశారటం, ఏదో చూపించేదటం లేదు. డివోర్స్ అవ్వలేదు. ఇది ఆ సర్టిఫికెట్స్ ఏమైంది? డిస్మిస్ కూడా ఇప్పుడు 2000 ఎంతమ్మా డిస్మిస్ అయిన టైం? 2002లో డిస్మిస్ అయ్యి. ఏం డిస్మిస్ అయింది? గోపీనాథే వేశాడు డివోర్స్కి, మళ్ళీ వెళ్ళలేదు. 2-3 సార్లు అదే దాంట్లో ఉంది డిస్మిస్ అయిన పేపర్లో కూడాను. అతనే విత్డ్రా చేసుకున్నాడు. అతనే విత్డ్రా చేసుకుంటే డిస్మిస్ అయ్యి ఈవిడే భార్య అని చెప్పి డిక్లేర్. అప్పటి నుంచి ఇప్పటికీ ఈవిడే భార్యగా ఉంది, వీడే కొడుకుగా ఉన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలు చేస్తే కూడా వీళ్ళే కాబట్టి నేను అండగా ఉండవలసి ఉంటున్నాను. ఎంత చెట్టు అంత కొడుకు పోయి ఇంత బాధలు ఉంటే కూడా ఈరోజు వీధిలోకి వచ్చి ఇంతమంది ముందు అది మరణమే ఒక ఇదిగా చేయవలసి ఉంటే, అది మరణమే ఒక మిస్టేక్గా చేయవలసి ఉంటే మీరందరూ ఆలోచించండి నాన్న. ఇంత అదిగా పెంచుకున్న వాడి మరణం ఒక మిస్టేక్గా చేసి వాళ్ళు నేను ఇక్కడ ఎక్కదలుచుకున్నాను అంటే
నేను ఎట్లా ఉన్నానా పరిస్థితి అన్నది కూడా అర్థం చేసుకోండి. నేను వచ్చింది కేవలం దేని గురించి కాదు, ఈ బిడ్డలు ఇద్దరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో నేను వచ్చి పెట్టాను. గోపినాథ్ మృతి చెంది 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? అప్పుడు ఎందుకు రాలేదు ఇవన్నీ? బయట హాస్పిటల్కి రానివ్వలేదు, ఇక్కడికి రానివ్వలేదు. ఎవరు నాన్న? ఆయన మృతి చెంది 3 నెలలు దాటుతున్నట్టుంది సుమారు. ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి ఇవన్నీ? నాకు మీరు అనలేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి. గోపీనాథ్ సమర్థుడై కొడుకుని చూసుకుంటానే ఉన్నాడు. అప్పుడు బయటికి రావాలా? పోయిన తర్వాత కదా సడన్గా పోయాడు. గోపీనాథ్ సడన్గా పోయాడు. అమ్మా నేను అన్నది చనిపోయిన మరుసటి రోజో లేదా 2 రోజులకో మాట్లాడొచ్చు కదా ఈ కీలక అంశాలు. అవును, అది కాదు. గోపీనాథ్ చనిపోయి 6 నెలలు అయింది కదా. 6 నెలలు అయితే ఈవిడ లీగల్ సర్టిఫికెట్ తీసుకుని నెక్స్ట్ మంత్ తీసుకున్న తర్వాత ఆగస్టు 11న మేము లీగల్ సర్టిఫికెట్ అగెనిస్ట్గా వేసాం. తెలిసిందమ్మా? వేసిన తర్వాత కాడి నుంచి మాకు జరుగుతూనే ఉంది. ఈ జరిగేది మొన్న వాళ్ళు ఏది కాంగ్రెస్ ఏదో చేస్తుంది, మా వెనకాల ఉంది అని రైతరం. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందయ్యా? ఎవరినన్నా మీరు చెప్పండి. గోపీనాథ్ గారు పోయిన తర్వాత ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్ ఉందో అప్పటి నుంచి మాత్రమే జరుగుతుంది. అంతవరకు ఇవన్నీ వదిలేసాం. ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్